హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎమ్మెల్సీ కవితకు 7 ఏళ్లు జైలు, తీవ్ర దుఃఖంలో కేసీఆర్, కేటీఆర్ అంటూ ఇప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది. అయితే ఈ పీఎంఎల్ఏ కేసులో నేరం రుజువైతే కనీసం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే 5 లక్షల వరకు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. నేరం రుజువైతే ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా కోల్పోనుంది. కాగా పీఎంఎల్ఏ చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం 2002లో రూపొందించింది. ఇక ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె కుటుంబ సభ్యులను కలిసేందుకు సిబిఐ కోర్టు అనుమతించింది. ఇక లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, కింగ్ పిన్ ప్రధాన కుట్రదారులుగా, అలాగే మద్యం పాలసీకి ప్రధాన లబ్ధిదారులని ఈడీ పేర్కొంది. ఆఫ్ ముఖ్య నేతలతో కుమ్మక్కైన కవిత సౌత్ గ్రూప్కు చరచంద్రారెడ్డి, మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పారు. ఇక మద్యం పాలసీ ద్వారా భారీ లాభాలు పొందేందుకు 100 కోట్లు చందాలు చెల్లించినట్లు వెల్లడించారు. చూశారు కంటే మొత్తం మీదుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ అయితే పీఎంఎల్ఏ కేసు కింద, అంటే ప్రివెన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదైతే చేసింది. అయితే ఈ పీఎంఎల్ఏ కేసు నేరం రుజువైతే కనీసం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు అయితే కఠిన కారాగార శిక్ష పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.